గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ వాచ్. నేను చంద్రిక. ఇక ఇవాటి దినపత్రికల్లో ఏ అంశాలు ఏ వార్తలు ప్రచురించాలని చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రికలో కనుక చూస్తే కృష్ణా ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు అంటూ కూడా ముఖ్యంగా హెడ్లైన్ హైలైట్ చేశారు. కృష్ణలో నీటి లభ్యత లేనప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, పక్కనే గోదావరి ఉన్న ఖమ్మంలో కరువు క్షమించరాని నేరం. పాలమూరు ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక పాలమూరు ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులపై కూడా సమీక్ష నిర్వహించారు కేసీఆర్. ఇక కృష్ణలో నీటి లభ్యత లేనప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అలాగే పక్కనే గోదావరి ఉన్న ఖమ్మంలో కరువు ఉండకూడదని కూడా కేసీఆర్ అన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో అడవులు, వర్షపాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో దుమ్మగూడెం వద్ద గోదావరి నదిలో పుష్కలంగా నీరుంటుంది. ఇక దానికి సంబంధించి ఇక్కడ వార్తను ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇక కృష్ణలో నీటి లభ్యత గురించి, అలాగే ఖమ్మం గోదావరి గురించి కూడా కేసీఆర్ సమీక్షకు సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే కనుక అంతా అనుకున్నట్టే తెరాసకు 4, మజ్లిస్కు 1 అంటూ కూడా వార్తను చూస్తున్నాం. శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక శాసనసభ్యుల కోట శాసన మండలి ఎన్నికల్లో అంతా ముందుగా ఊహించినట్లుగానే తెరాస, మజ్లిస్ పార్టీలు విజయం సాధించాయి. తెరాసకు చెందిన షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, అలాగే మహమ్మద్ అలీలకు 20 చొప్పున, అలాగే ఇదే పార్టీకి చెందిన యోగ్య మల్లేశం, ఎంఐఎం అభ్యర్థి మిర్జా రిజల్ హసన్లకు 19 చొప్పున ఓట్లు పోలయ్యాయి. సో ముందుగా ఊహించినట్లుగానే తెరాసకు 4 సీట్లు, అలాగే మజ్లిస్కు 1 సీట్ వచ్చేసింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది టీఆర్ఎస్ మజ్లిస్. ఇక దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే తొలి జాబితాపై కాంగ్రెస్ కసరత్తు అంటూ కూడా చూస్తున్నాం. ఇక ఢిల్లీలో చర్చలు, 16న పేర్ల వెల్లడికి అవకాశం, అలాగే తెరాస నుంచి 3 సిట్టింగ్ ఎంపీలు వస్తారని అంచనా అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక తొలి జాబితాపై కూడా కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో దీనిపై చర్చలు నడుస్తున్నాయి. ఇక 16న పేర్ల వెల్లడికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెరాస నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇక దానికి సంబంధించి ఇక్కడ వార్తనిచ్చారు. మరో వార్త చూసుకుంటే చేవెళ్ల బరిలో కార్తిక్ రెడ్డి అంటూ కూడా వార్త చూస్తున్నాం. తెరాస అభ్యర్థిగా పోటీకి ఆసక్తి, నేడు సీఎం తుది నిర్ణయం, కేసీఆర్ తో భేటీ కానున్న సబితా అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక నిన్న సబితా ఇంద్రారెడ్డి చేరట్లేదు తెరాసలో అని వార్తలు వచ్చినప్పటికీ ఇవాటి వార్తలు చూస్తే కనుక కేసీఆర్ తో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది సబిత. అలాగే తెరాస అభ్యర్థిగా పోటీ చేయడానికి కార్తిక్ రెడ్డి కూడా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మరో వార్త చూసుకుంటే వీరికి సీటు అనుమానమే అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. సీఎం సమీక్ష సమావేశానికి ఎంపీలు జితేందర్ రెడ్డి, పొంగులేటి సీతారాం నాయక్ కు అందరి ఆహ్వానం, నేడు లేదంటే శుక్రవారం తెరాస మొదటి విడత జాబితా, ఇప్పటికే 6 పేర్లు ఖరారు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఇవాళ లేదంటే శుక్రవారం రోజున తెరాస టీఆర్ఎస్ పార్టీ మొదటి విడత జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జితేందర్ రెడ్డి, పొంగులెట్టి సీతారాం నాయకులకు కూడా ఆహ్వానం అందలేదు సమీక్ష సమావేశానికి. ఇక ఎంపీలుగా వీరికి సీటు వచ్చేది అనుమానమే అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే ఆ నియోజకవర్గాలపై నిఘా అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. 10 లోక్సభ స్థానాల్లో భారీగా నగదు ప్రవాహానికి అవకాశం, 4 నియోజకవర్గాల్లో తీవ్రవాద ప్రభావం, కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి లేఖ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి లేఖ రాశారు. 10 లోక్సభ స్థానాల్లో భారీగా నగదు ప్రవాహానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 4 నియోజకవర్గాల్లో తీవ్రవాద ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి ఆ లేఖకు సంబంధించి కూడా ఇక్కడ వార్తనివ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాలుగా గుర్తించగా వచ్చే ఎన్నికల్లో వాటిపై ప్రత్యేక నిఘా అవసరమని కూడా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజిత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఇక ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక దేశాన్ని రక్షించుకుందామంటూ వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక తొలి ప్రసంగం, మోదీ సర్కార్పై నిప్పులు, విద్వేషాలను రెచ్చగొట్టడంలోనే మునిగిపోయిందని విమర్శ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక విద్వేషాలను రెచ్చగొట్టడంలోనే బీజేపీ మునిగిపోయిందంటూ కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంక గాంధీ తన తొలి ప్రసంగం ద్వారా అన్నారు. ఇక దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే ఈబీస్ గుట్టురట్టు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. సభ్యులు 7 లక్షలు, వసూలు 1000 కోట్లు అంటూ వార్తలు చూస్తున్నాం. విద్యార్థులే లక్ష్యంగా గొలుసు కట్టు మోసం, 2001 నుంచి నోయిడా కేంద్రంగా అక్రమ దందా, సైబరాబాద్ పోలీసుల దర్యాప్తుతో బహిర్గతం, కీలక నిందితుడి అరెస్ట్, ఖాతాలోని 70 కోట్ల రూపాయల స్వాధీనం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో కూడా కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. ఇక విద్యార్థులే లక్ష్యంగా కూడా గొలుసు కట్టు మోసం జరిగినట్లుగా తెలుస్తోంది. 2001 నుంచి కూడా నోయిడా కేంద్రంగా అక్రమ దందా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి 70 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో 3 కూడా చేర్పిస్తేనే అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక
ఇది ఈబీస్ గుట్టురట్టు వార్త. ఇక మరో వార్త చూస్తే డొల్ల కంపెనీలతో కొల్లగొట్టేశారంటూ వార్తను చూస్తున్నాం. మాయదారి సంస్థలతో 2,000 కోట్ల లావాదేవీలు, 2 అరెస్ట్, హైకోర్టును ఆశ్రయించిన మరికొందరు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. విశాఖలో ఏకంగా 70 షెల్ కంపెనీల ఏర్పాటు జరిగింది. హైదరాబాద్ లో 8 డొల్ల కంపెనీల నిర్వాహకం, 400 కోట్ల విలువైన తప్పుడు రసీదులు సృష్టి అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక డొల్ల కంపెనీలతో కొల్లగొట్టేశారంటూ కూడా ఈ వార్తలో డొల్ల కంపెనీల గురించి కూడా వార్తనివ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్ కు ఓట్ల సర్ది కట్టాలి అంటూ కూడా కేటీఆర్ కు సంబంధించి వార్తని ఇక్కడ ఇవ్వడాన్ని చూస్తున్నాం. మోదీ గ్రాఫ్ పడిపోతుంది, రాహుల్ పరిస్థితి ఏమీ బాగాలేదు, ఇప్పుడే అదును చూసి దెబ్బ కొట్టాలి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక ఇవి ఈనాడులో ముఖ్యంగా ప్రచురించిన వార్తలు. ఇక మరొక దినపత్రిక విజయక్రాంతిలో ఏ వార్తలు హైలైట్ చేశారో చూద్దాం. ఇక విజయక్రాంతిలో చూస్తే గనక దేశ భద్రతలో మోదీ రాజీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఆయన పాలనా కాలంలో దేశ ప్రజలు బాధితులు, తానే బాధితుడు అంటూ ప్రధాని డ్రామాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా ఆక్షేపణ అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక సోనియా గాంధీ మోదీ పాలనా కాలంలో దేశ ప్రజలు బాధితులయ్యారని, ఇంకా పైగా తానే బాధితున్నట్టు కూడా ప్రధాని మోదీ డ్రామాలు చేస్తున్నట్టు కూడా సోనియా గాంధీ విమర్శించారు. ఇక దానికి సంబంధించి ఇక్కడ వార్తను ఇవ్వడం చూస్తున్నాం. అలాగే మిత్రులకు దోచిపెట్టడమే మోదీకి తెలుసు అంటూ కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. అంబానీకి పేపర్ విమానాలు తయారు చేయడం కూడా రాదు. అనిల్కి వచ్చిన 30,000 కోట్లు ఇండియన్ ఫోర్స్ సొమ్ము, సిడబ్ల్యూసీ భేటీలో మోదీపై రాహుల్ విమర్శలు కూడా చేశారు. ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ వెళ్ళని మనం చూస్తున్నాం. ఇక అలాగే దేశాన్ని విడగొట్టే పనుల్లో ప్రధాని బిజీ అంటూ కూడా ఇటు ప్రియాంక గాంధీ కూడా మోదీపై ధ్వజమెత్తారు. ప్రజలను పట్టి పీడించే సమస్యలపై మోదీకి పట్టింపు లేదు, దేశంలో విద్వేష గాలులు వీస్తున్నాయి, గాంధీనగర్ కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక నిప్పులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ కూడా బీజేపీపై అలాగే మోదీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. దానికి సంబంధించి వార్తలు ఇక్కడ విజయక్రాంతిలో హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే కనుక గాంధీకి దూరమైన కాంగ్రెస్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు ప్రధాని మోదీ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పై కూడా మోదీ విమర్శలు చేశారు. మహాత్మా గాంధీకి కాంగ్రెస్ దూరమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మహాత్ముడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం 89వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కూడా మోదీ తన బ్లాగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే కృష్ణానది ప్రాజెక్టులకు అవసరమైతే గోదావరి నీరు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక నిన్న సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కూడా ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు చేశారు. నీటి లభ్యత లేకపోతే గోదావరి జలాలు వాడాలంటూ కూడా ఆయన సూచించారు. ఇక మరో వార్త చూస్తే టీఆర్ఎస్ మజ్లిస్ అభ్యర్థుల గెలుపు అంటూ కూడా నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా వార్తను చూస్తున్నాం. ఇక ముందుగా ఊహించినట్టుగానే టీఆర్ఎస్ మజ్లిస్ కి కూడా విజయం సాధించాయి. ఇక మరో వార్త చూసుకుంటే కారు 16 ఇదే లక్ష్యం అంటూ కూడా వార్త చూస్తున్నాం. మోడీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందంటూ కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ తో ఏమీ కాదని తేలిపోయిందని అన్నారు. ఇక మరో వార్త చూసుకుంటే ఉల్లంఘనలపై కొరడా అంటూ మరో వార్త చూస్తున్నాం. నియమావళి అమలు షురు, 90.50 లక్షల నగదు స్వాధీనం, ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడి. ఇక రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోనికి రావడంతో ఉల్లంఘనలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు అంటూ కూడా మనం ఈ వార్తలు చూస్తున్నాం. ఎన్నికల తేదీలు ప్రకటించిన రెండో రోజే 90.50 లక్షల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఇక దానికి సంబంధించి కూడా ఎన్నికల నియమాలు పాటించాలని కూడా రజత్ కుమార్ తెలిపారు. ఇక దానికి సంబంధించి ఇక్కడ విజయక్రాంతిలో హైలైట్. ఇక సాక్షిలో చూస్తే కనుక జీఎస్టీ వలలో పచ్చచేప అంటూ కూడా వార్తను చూస్తున్నాం. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి భారీగా పన్ను ఎగవేత, టీడీపీ ఎంపీకి చెందిన కంపెనీ గరానా మోసం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక షెల్ కంపెనీలకు సంబంధించి కూడా టీడీపీ ఎంపీకి సంబంధించి కంపెనీ గరానా మోసం అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. కాగితపు లావాదేవీల సామర్థ్యం చూపి 700 కోట్ల మేర బ్యాంకు రుణాలు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. జీఎస్టీ అధికారుల తనిఖీల్లో ఈ గుట్టు రట్టైనట్లుగా తెలుస్తోంది. ఓ షెల్ కంపెనీ ఎండీ అరెస్ట్, అలాగే రిమాండ్ కు తరలింపు జరిగింది. 2,000 కోట్ల మేర మోసం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక 500 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టి ఉండొచ్చు అంటున్న జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే అదే కుట్ర పదే అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. ఎన్నికల దాకా వైఎస్ జగన్ పై దుష్ప్రచారానికి చంద్రబాబు కుట్ర, తీవ్ర ప్రజా వ్యతిరేకతో బెంబేలెత్తుతున్న ఏపీ ముఖ్యమంత్రి అంటూ కూడా మనం ఈ వార్తలు చూస్తున్నాం. ఇంకా తీవ్ర ప్రజా వ్యతిరేకతతో కూడా బెంబేలెత్తుతున్న ఏపీ సీఎం, ఎన్నికల దాకా వైఎస్ జగన్ పై దుష్ప్రచారానికి చంద్రబాబు కుట్ర అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. టీడీపీ ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్న జాతీయ ఛానళ్ల సర్వేలో అంటూ కూడా తెలుస్తోంది. ఇక దాంతో ఏపీ ప్రతిపక్ష నేతపై భారీ ఎత్తున తప్పుడు ప్రచారానికి బాబు పన్నాగలు పన్నుతున్నట్లు కూడా ఇక్కడ ఈ వార్తలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే గనక ఎమ్మెల్సీల్లోనూ టీఆర్ఎస్ హవా అంటూ కూడా నిన్నటి
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఆ పార్టీ అభ్యర్థులు 4 విజయం, ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్థి గెలుపు, పోలింగ్ కు దూరంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. ఇక స్పీకర్ మొదటి ఓటు, సీఎం చివరి ఓటు అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే మల్టీ లెవెల్లో మోసం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఆన్లైన్ కోర్సు ముసుగుల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఈ లెర్నింగ్ కోర్స్ అంటూ విద్యార్థుల నుంచి 16,821 రూపాయలు వసూలు, తర్వాత మెల్లగా మార్కెటింగ్ ఉచ్చులోకి దింపుతున్న వైనం. దాదాపు 7 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈబిస్.com బాధిత విద్యార్థి ఫిర్యాదుతో 1000 కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధి అరెస్ట్, 70 కోట్ల ఫ్రీజ్ చేసినట్లుగా కూడా సిపి సజ్జనార్ వెల్లడి చేశారు. ఇక దానికి సంబంధించి ఇక్కడ సాక్షిలో వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి సాక్షిలో ముఖ్యంగా హైలైట్ చేసిన వార్తలు. ఇక మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు హైలైట్ చేస్తానో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక గాంధీ మార్గాన్ని వీడిన కాంగ్రెస్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఆ పార్టీ సంస్కృతి గాంధీకి బాగా తెలుసు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. కాంగ్రెస్ అవినీతి పర్యాయ పదాలు, ప్రధాని మోదీ విమర్శలు అంటూ కూడా ఈ వార్తలు తెలుస్తోంది. అందుకే 1947 తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలనుకున్నారు అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పై కూడా ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శలు చేశారు. గాంధీ మార్గాన్ని కాంగ్రెస్ వీడిందంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే గాంధీలకు గాడ్సేలకు మధ్య యుద్ధం ఇది అంటూ కూడా ప్రియాంక గాంధీ తన తొలి ప్రసంగం ద్వారా అన్నారు. ఇక ఈ ఎన్నికలు తప్పకుండా గెలుస్తామని, అలాగే మోదీ పాలనలో ప్రజలంతా బాధితులయ్యారంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. ఇక దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే కనుక జగన్ కు మోదీ అభయం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. అవినీతి కేసుల్లో కొత్త కోణం తీసిన ఈడీ, అక్రమాలు మరింత విస్తృతమని వెల్లడి. హిందూజాలతో క్విడ్ ప్రోకో లోతుగా దర్యాప్తు జరపాలని సిబిఐకి లేక, ఉలుకు పలుకులేని దర్యాప్తు సంస్థ 2 ఏళ్లుగా తొక్కిపెట్టిన మోదీ సర్కారు, బీజేపీకి వైసీపీ శరణు కావడం ఇదేనా అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక బీజేపీకి వైసీపీ శరణు కావడం ఇదేనా అంటే జగన్ కు మోదీ అభయం ఉంది అన్నట్టు కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక సిబిఐ దర్యాప్తు లోతుగా జరపాలంటూ కూడా సిబిఐకు లేఖ రాశారు. ఇక దానికి సంబంధించి వార్తలు చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే చేవెళ్ల చెల్లెమ్మ కారికనమ్మ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఫలించని కాంగ్రెస్ బుజ్జగింపులు, టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకే సబిత నిర్ణయం అంటూ కూడా తెలుస్తోంది. ఇక ఇవాళ సీఎం కేసీఆర్ తో కూడా తుది చర్చల అనంతరం కూడా కార్తిక్ రెడ్డి అలాగే సబితాంద్రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించే వార్త చూస్తున్నాం. ఇక మరో వార్త, ఓ కుటుంబం 1000 కోట్ల దగ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఈబీస్ గొలుసు కట్టు మోసం అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక 16,821తో సభ్యత్వం, ఇద్దరిని చేర్పిస్తే కమిషన్, చైన్ పెరుగుతూ పోతే లక్షలు వస్తాయని ఆఫర్. ఇక ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. 70 కోట్ల రూపాయలు డిపాజిట్లు సీజ్ చేశారు పోలీసులు. ఇక 7 లక్షల మందికి పైగా బాధితులు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్తలు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇక మరొక దినపత్రిక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు హైలైట్ చేశారో చూద్దాం. నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక గులాబీ విజయం అంటూ కూడా నిన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక మరో వార్త చూసుకుంటే వేగం పెంచాలి అంటూ కూడా కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులకు గోదావరి జలాలకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఖమ్మం జిల్లాలో అలాగే పాలమూరు ఉమ్మడి జిల్లాలో కూడా నీటి ప్రాజెక్టుల గురించి కూడా కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ముఖ్య ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే ఆకుపచ్చ తెలంగాణ అంటూ వార్తను చూస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు, మరో 51.20 లక్షల ఎకరాల స్థిరీకరణ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. 5 ఏళ్లలో బలమైన పునాది వేసిన తెలంగాణ సర్కారు గత 56 ఏళ్లలో నీళ్లిచ్చింది 42.77 లక్షల ఎకరాలకి మాత్రమే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక తెలంగాణ విజయగాథ పేరుతో కూడా ఇక్కడ తెలంగాణ నీటి వనరుల గురించి కూడా వార్తనివ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే కారు 16 అంటూ కూడా కేటీఆర్ కి సంబంధించి వార్తనిచ్చారు. ఇక టీఆర్ఎస్ లో చేరిన ఆలేరు, అందోల్ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు ఇక ఆ విధంగా కేటీఆర్ మాట్లాడారు. అలాగే కారును గెలిపించాలంటూ కూడా కోరారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక జనాన్ని ముంచిన ఈబీస్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. నోయిడా కేంద్రంగా గొలుసు మార్కెటింగ్ దందా, ఇక ఒకరిని అరెస్ట్, 70 కోట్ల ఫ్రీజ్, దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక జీఎస్టీకి టీడీపీ బడా నేత ఎగనామం, ఎగవేత సొమ్ము 250 కోట్లు వెలుగులోకి, కేంద్ర మాజీ మంత్రి మరో మోసం, షెల్ కంపెనీల ముసుగులో హైదరాబాద్ కేంద్రంగా అవినీతి దందా, కంపెనీల డైరెక్టర్ల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక టీడీపీ బడా నేత కూడా జీఎస్టీకి ఎగనామం పెట్టినట్లుగా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక ఇవి నమస్తే తెలంగాణలో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక మరొక దినపత్రిక సూర్యలో ఏ వార్తలు హైలైట్ చేశారని చూద్దాం. సూర్యలో చూస్తే కనుక ఈ ఎన్నికల ఖర్చు 50,000 కోట్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక 34 ఈ దఫా 40% అధికం,
2014లో 34,000 కోట్లు ఖర్చు అయింది. ఇక అలాగే అమెరికా కంటే మన ఖర్చు ఎక్కువ అంచనా వేసిన సిఎంఎస్ సంస్థ అంటూ కూడా వార్త చూస్తాం. ఇక మరో వార్త చూసుకుంటే ధన ప్రవాహానికి చెక్ అంటూ వార్తను చూస్తున్నాం. సైన్య విభాగ అధికారులతో అత్యున్నత కమిటీ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం. కమిటీలో ఆర్థిక భద్రతా ఏజెన్సీల అధిపతులకు చోటు అంటూ కూడా ఈ వార్తలు చూస్తున్నాం. కమిటీలో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఈడీ, ఇంటెలిజెన్స్ అధికారులు. ఇక ఈ కమిటీకి సంబంధించి కూడా ఇక్కడ వార్తలు చూస్తున్నాం. పలు సంస్థల ఉన్నతాధికారుల భాగస్వామ్యం ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇక మరో వార్త చూసుకుంటే 41% సీట్లు మహిళలకు మమతా బెనర్జీ కీలక నిర్ణయం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. మీరు ఇలా చేయగలరా అంటూ కూడా ప్రశ్నించారు. మున్మున్ సేన్, మినీ చక్రవర్తి, సుశ్రుతులకు టికెట్లు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక జాబితాలో బెంగాలీ సినీ నటులు, నటీమయులు అంటూ కూడా ఈ వార్తలో చూస్తున్నాం. 41% మహిళలకు సీట్లు కేటాయిస్తున్నట్లుగా మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక అలాగే ప్రతిపక్షాలకు కూడా మీరు ఇలా చేయగలరా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక మరో వార్త చూసుకుంటే శరవేగంగా ప్రాజెక్టులు అంటూ కూడా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం గురించి కూడా దానికి సంబంధించి వార్త ఇక్కడ హైలైట్ చేయడానికి కూడా చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే ఉత్తర కొరియా మళ్లీ అధ్యక్షుడు కిమ్మే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. కిమ్ కుటుంబంపై విధేయత ప్రకటించిన ఓటర్లు. ఉత్తర కొరియాలో 99.99% పోలింగ్. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ 0.2% అధికం. పార్లమెంటును ఎన్నుకోవడానికే ఎన్నికలు. దేశ అధ్యక్షుడిగా కిమ్ జోన్ కొనసాగింపు అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక రెచ్చగొడుతున్న నరేంద్ర మోడీ అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. ఇక నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ తన తొలి ప్రసంగం ద్వారా కూడా తీవ్ర విమర్శలు చేశారు. అలాగే రాహుల్ గాంధీ కూడా మోదీ పాలనపై ధ్వజమెత్తారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే గాంధీని మర్చిన కాంగ్రెస్ అంటూ కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు మోదీ. ఇక గాంధీని వీడారంటూ, గాంధీని మర్చారంటూ కూడా కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే ఎమ్మెల్సీల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక నిన్నటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ విజయానికి సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక ఇవి సూర్యాలో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక మరో దినపత్రిక వార్తలు ఏ వార్తలు హైలైట్ చేశానో చూద్దాం. ఇక వార్తలు చూసుకుంటే కనుక మోడీ ఇలాకాలో కాంగ్రెస్ సమరబేరి అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. నియంతృత్వ సర్కారుకు రోజులు చెల్లు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంపై సిడబ్ల్యూసీ సమావేశం పాల్గొన్న రాహుల్, సోనియా, మన్మోహన్, ప్రియాంక అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక బీజేపీని ఎదుర్కొనే వ్యూహంపై కూడా సిడబ్ల్యూసీ సమావేశం చేశారు. ఇక దానిపై రాహుల్, సోనియా, మన్మోహన్, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఇక ఈ విధంగా మోదీపై తీవ్ర విమర్శలే చేశారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే ఆ ఐదుగురే అంటూ కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక టీఆర్ఎస్ 4 సీట్లు, ఎంఐఎం 1 సీట్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక 16 నుంచి 10th పరీక్షలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక 10th పరీక్షలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా కూడా అన్ని భద్రత కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. 16 నుంచి కూడా 10th పరీక్షలు జరగబోతున్నట్లుగా కూడా ఈ వార్తలు ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే 70 కోట్ల మల్టీ మోసం అంటూ కూడా ఈబిస్ సంస్థ గుట్రట్టు, ఒకరి అరెస్ట్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. హైదరాబాద్ లో హవాలా డబ్బు 90 లక్షలు స్వాధీనం అంటూ కూడా చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ కు సబితా గుడ్ బై, నేడు టీఆర్ఎస్ లో చేరిక అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఇవి వార్తలు ముఖ్యంగా హైలైట్ చేసిన వార్తలు. ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రప్రభలో ఏ వార్తలు హైలైట్ చేస్తారో చూద్దాం. ఆంధ్రప్రభలో చూస్తే కనుక కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్ అంటూ వార్తను చూస్తున్నాం. మండలి నుంచి అవుట్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఫలించిన కేసీఆర్ పంచతంత్రం, కాంగ్రెస్ ను గురి చూసి కొట్టిన గులాబీ దళపతి, పక్క లెక్కలతో బరిలోకి అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. సేమ్ కేసీఆర్ తో తెరాస విజేతల భేటీ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇంకా నేడు టీఆర్ఎస్ లోకి తల్లి కొడుకులు అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి కూడా ఇవాళ టీఆర్ఎస్ లో చేరున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా వార్తను ఇవ్వడాన్ని చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే సీన్ లోకి సీనియర్లు అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు వ్యూహం మార్చిన కాంగ్రెస్ కీలక స్థానాల్లో బరిలోకి దింపాలని నిర్ణయం. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నిజామాబాద్ లో షబీర్, నల్గొండ నుంచి జానా అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణను, అలాగే నిజామాబాద్ లో షబీర్, అలాగే నల్గొండ నుంచి జానారెడ్డిని కూడా కీలక స్థానాల్లో నిలిపి విజయం సాధించడం కోసం కూడా కీలక వ్యూహమే పండుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో వార్త చూసుకుంటే కృష్ణా ప్రాజెక్టుల్లోకి గోదావరి నీళ్లు అంటూ కూడా కేసీఆర్ సమీక్ష సమావేశానికి సంబంధించి కూడా వార్తనిచ్చారు. అలాగే సారు కారు 16 ఢిల్లీలో మనదే సర్కారు అంటూ కూడా కేటీఆర్ సంబంధించి వార్తనిచ్చారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని, ఈసారి కూడా ఎంపీ ఎన్నికల్లో సైతం కూడా కేటీఆర్ ను గెలిపించాలంటూ కూడా కేసీఆర్ ను గెలిపించాలంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి వార్తలు చూస్తున్నాం. ఇక మోడీ దోపిడీ నుంచి దేశాన్ని కాపాడదామంటూ కూడా ప్రియాంక గాంధీ అన్నారు. ఇక మోడీ, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ కూడా మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి సంబంధించి ఆంధ్రప్రభలో వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి ఆంధ్రప్రభ చూద్దాం. ఇక ఆంధ్రభూమిలో చూస్తే కనుక ఓటే మీ ఆయుధం అంటూ కూడా వార్తను హైలైట్ చేయడాన్ని చూస్తున్నాం.
తప్పుదోవ పట్టొద్దు, దేశ రక్షణను మించిన బాధ్యత లేదు. గుజరాత్ ర్యాలీలో ప్రియాంక గాంధీ, మోదీ సర్కారు తీరుపై విసురులు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక ప్రియాంక గాంధీ తన ప్రసంగాలు కూడా మొదలెట్టారని చెప్పొచ్చు. ఇక తన తొలి ప్రసంగంలో మోదీ సర్కారు తీరుపై చాలా విమర్శలు చేశారు. దేశ రక్షణ మించిన బాధ్యత లేదు. అలాగే గుజరాత్ ర్యాలీలో కూడా ప్రియాంక గాంధీ పాల్గొన్న సందర్భంగా ఈ విధంగా ప్రసంగం చేశారు. ఇక లౌకిక శక్తులు ఏకం కావాలి అంటూ కూడా వార్తనిచ్చారు. జాతిని విభజిస్తున్న బీజేపీని ఏకాకి చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మోదీ తప్పుడు విధానాలకు బలైపోతున్న ప్రజలు అంటూ కూడా సోనియా గాంధీ ఆవేదన చెందారు. ఇక దానికి సంబంధించి వార్తను హైలైట్ చేయడానే చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే చెప్పినట్టే నెగ్గారు అంటూ కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇవ్వడానే చూస్తున్నాం. ఇక నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 5 సీట్లు విజయం సాధించారు టీఆర్ఎస్ అలాగే ఎంఐఎం. ఇక దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే సారు ప్లస్ కారు ఈక్వల్స్ టు సర్కార్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిన ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. ఫ్రంట్ కు 100 మంది ఎంపీల మద్దతు ఖాయమంటూ కూడా కేటీఆర్ అన్నారు. కేంద్రంలో మన పార్టీదే ముఖ్య భూమిక, ఇదే టీఆర్ఎస్ ఎన్నికల నినాదం అంటూ కూడా కేటీఆర్ అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో సైతం కేటీఆర్ ను గెలిపించాలంటూ కూడా కేసీఆర్ను గెలిపించాలంటూ కూడా కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక కారెక్కనున్న సబిత అంటూ కూడా వార్తను చూస్తున్నాం. 2 రోజులుగా సందిగ్ధంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫలించని ఉత్తమ్ బట్టి రేవంత్ దౌత్యం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక 2 రోజులుగా బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ అలాగే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డితో చర్చలు జరిపారు. అయినా కానీ ఫలించలేనట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం కార్యక్రమం తెలుస్తోంది. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే కృష్ణా ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కేసీఆర్ సమీక్ష సమావేశానికి సంబంధించి కృష్ణా ప్రాజెక్టులకి సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇవ్వడానే మనం చూస్తున్నాం. ఇక ఇవి ఆంధ్రభూమిలో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక మరొక దినపత్రిక వెలుగులో ఏ వార్తలు హైలైట్ చేసినా చూద్దాం. వెలుగులో చూస్తే కనుక కీలెరిగి వాత పెట్టాలి అంటూ కూడా వార్తను చూస్తున్నాం. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు, ఇదే నినాదంతో ముందుకు పోదామంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలదు, పీర్లు లేవదో అంటూ కూడా వార్తను చూస్తున్నాం. టీఆర్ఎస్ లోకి ఆలేరు, ఆందోళన సెగ్మెంట్ల కాంగ్రెస్ బీజేపీ టీడీపీ నేతలు కూడా చేరారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేయాలని మనం చూస్తున్నాం. ఇక కంప్యూటర్ కోర్సులు అన్నాడు 1000 కోట్లు కొట్టేసిండు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. EBIZ.com మల్టీలెవెల్ మార్కెటింగ్ దందా, ఈ లెర్నింగ్ పేరిట విద్యార్థులు నిరుద్యోగులకు టోపీ 16,000 కట్టి చేరాలి, మరో 2 చేర్పించాలి. ఈ విధంగా గొలుసు కట్టుకు సంబంధించి కూడా గొలుసు కట్టుగా ఈ చీటింగ్ జరిగింది. ఈ చీటింగ్ ని గుట్టురట్టు చేశారు పోలీసులు. అలాగే ఒకరిని అరెస్ట్ చేశారు. 70 లక్షల వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక 7 లక్షల మందికి పైనే మోసపోయినట్లుగా తెలుస్తోంది దీంట్లో. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే హవాలా డబ్బుతో అడ్డంగా దొరికారు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. హైదరాబాద్ లో 90 లక్షల రూపాయల స్వాధీనం, 4 అరెస్ట్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా నగదు తరలింపుపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇక నిన్న 90 లక్షల వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. 4 అరెస్టు జరిగింది. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక మరో వార్త 62 మందిపై అనర్హత వేటు అంటూ కూడా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా, సీఈఓ రజత్ కుమార్ అంటూ వార్తలు చూస్తున్నాం. అసెంబ్లీకి పోటీ చేసి ఖర్చు లెక్కలు చెప్పకపోవడంతో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక నేడు కార్యకనున్న సబితా కార్తిక్ అంటూ వార్తను చూస్తున్నాం. పీసీసీ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు విఫలం చెందాయి. అలాగే సబితా కార్తిక్ రెడ్డి కూడా ఇవాళ కేసీఆర్ తో భేటీ అనంతరం టీఆర్ఎస్ చేరుతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక దేశ భద్రతతో ఆటలొద్దు అంటూ ప్రధాని మోడీకి కాంగ్రెస్ వార్నింగ్. ఇక ప్రియాంక గాంధీ ప్రసంగం సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయాలని చూస్తున్నాం. హైలైట్ గా నిలిచినట్లుగా తెలుస్తోంది. ప్రియాంక గాంధీ తొలి ప్రసంగమే. ఇక అనంతరం గాంధీనగర్ లో కూడా సభ చేశారు. దానికి సంబంధించి కూడా వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక కృష్ణా ఆయకట్టుకు గోదావరి నీళ్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటే ఆపరేషన్ మాన్యువల్ అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. కేసీఆర్ సమీక్ష సమావేశానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ వార్తలో పేర్కొన్నారు. ఇక వారు టీఆర్ఎస్ అలాగే ఎంఐఎం కలిపి 5 సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసింది. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక ఇవి వెలుగులో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక నవ తెలంగాణలో ఏ వార్తలు హైలైట్ చేస్తారని చూద్దాం. నో జాబ్స్ అంటూ కూడా ఇంజనీరింగ్ చదువుకు నైపుణ్యం కొరత అంటూ వార్తలు చూస్తున్నాం. మేక్ ఇన్ ఇండియాలో కారణాన్ని ఉద్యోగాల సృష్టి 7.2% దేశ నిరుద్యోగత. ఎంఐఎంఈ సీఎంఐఈ నివేదిక, బీజేపీకి ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ఏమైంది అంటూ కూడా ఈ వార్తలు చూస్తున్నాం. ఇక అంతా ఏకపక్షం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎంఐఎం విజయ్కి సంబంధించి కూడా వార్తలు ఇచ్చారు. ఇక ఎన్నికల ముందే కరెన్సీ కట్టలు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా 90.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 4 అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక రాహుల్ హలో హలో అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. సబితా
కార్తిక్ రెడ్డితో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ చర్చలు విఫలం చెందాయి. ఇక ఇవాళ టీఆర్ఎస్ చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి నీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అలాగే రైతుల నుంచి లంచం డిమాండ్ అంటూ మరో వార్తను చూస్తున్నాం. డబ్బు తీసుకుంటూ పట్టుబడిన దస్తావేజులు లేఖరి వీఆర్ఏ అంటూ మరో వార్తను చూస్తున్నాం. ఇక కలప బతుకులపై కనికరం ఏది అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. అటవీ సంపద స్మగ్లర్లకు కలప తరువు అంటూ కూడా కలప బతుకులపై చిన్న వ్యాపారులపై ఆగని వేధింపులు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక ఇవి నవ తెలంగాణలో ముఖ్యంగా హైలైట్ చేస్తున్న అంశాలు. ఇక మరో వార్త చూసుకుంటే యువర్ డెక్కన్ క్రోనికల్లో మరో దినపత్రిక డెక్కన్ క్రోనికల్లో ఏ వార్తలు హైలైట్ చేస్తానో చూద్దాం. డెక్కన్ క్రోనికల్లో యువర్ ఓట్ ఈస్ యువర్ వెపన్ Trigger takes on PM in Gujarat అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. రాహుల్ రైజ్ ఇష్యూస్ ఆఫ్ ఫార్మర్స్ డిస్ట్రెస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటూ కూడా చూస్తున్నాం. ఇక రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ కూడా ర్యాలీ చేపట్టారు. ఇక దానికి సంబంధించి వార్తలు ఇచ్చారు. అలాగే మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి సంబంధించి కూడా డెక్కన్ క్రానికల్లో వార్తను హైలైట్ చేశారు. అలాగే టీఆర్ స్వీప్స్ కౌన్సిల్ పోల్స్ టు ఎంఐఎం బ్యాక్స్ వన్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. కౌన్సిల్ సూన్ నాట్ టు హ్యావ్ ఎనీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. సబితా రెడ్డి అలాగే ఆవిడ కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. పీకే2 కాంటెస్ట్ ఫ్రమ్ గాజువాక అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించి కూడా ఇక డెక్కన్ క్రానికల్లో వార్తను హైలైట్ చేయడాన్ని చూస్తున్నాం. ఇక ఇవి డెక్కన్ క్రానికల్లో ముఖ్యంగా హైలైట్ చేసిన వార్తలు. ఇక మరొక దినపత్రిక ద హిందూలో ఏ వార్తలు హైలైట్ చేశారో చూద్దాం. ద హిందూలో చూస్తే గనక ఈసీ నో నేమ్స్ రిమూవ్డ్ బేస్డ్ ఆన్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఎస్సీ వాన్స్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇన్క్లూడెడ్ ఇన్ అస్సాం రోల్స్ ఫ్రమ్ 2017 అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ద కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఫైల్ అండ్ అఫిడవిట్ బై March 28 అంటూ కూడా దాంట్లో వార్తలు మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే మోడీ ఈఎస్ ఏ పీరియడ్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసెస్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మోడీ అన్ని తన హామీలేవి నెరవేర్చలేదు అంటూ కూడా తన పాలనలో బాధితులు అయ్యారంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ కూడా మోదీపై విమర్శలు చేశారు. ఇక ర్యాలీలో పాల్గొన్నారు. తన తొలి ప్రసంగం ద్వారా కూడా ప్రియాంక గాంధీ మాట్లాడారు. అలాగే సోనియా గాంధీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ద హిందూలో వార్తను హైలైట్ చేశారు. ఇక ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే కనుక ఓన్లీ మోడీ మెజారిటీ గవర్నమెంట్ కెన్ ఎన్ష్యూర్ నాట్ సెక్యూరిటీ అంటూ కూడా మోదీ షా ద్వయం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే గాంధీ సౌండ్ పోల్ బడ్జెట్ ఫ్రమ్ మోడీస్ హోమ్ ట్రఫ్ అంటూ కూడా ప్రియాంక గాంధీ ప్రసంగానికి సంబంధించి చూస్తున్నాం. అలాగే టీఎంసీ గివ్స్ 40% ఆఫ్ ఇట్స్ టికెట్స్ టు ఉమెన్ అంటూ కూడా మమతా బెనర్జీ 40% మహిళలకు సీట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు. అలాగే ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూస్తే కనుక షార్ప్ కాంగ్రెస్ మెసేజింగ్ ఫ్రమ్ గాంధీ టర్ఫ్ అంటూ కూడా ఇక ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సంబంధించి కూడా మోదీపై విమర్శలకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు. అలాగే నో సర్ప్రైజెస్ టీఆర్ఎస్ ఎంఐఎం సేల్ త్రో ఎమ్మెల్సీ పోల్స్ అంటూ కూడా నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ఎంఐఎం విజయానికి సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక ఇది ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో హైలైట్ చేసిన వార్తలు. అలాగే తెలంగాణ టుడేలో కనుక చూస్తే కనుక టీఆర్ఎస్ కంటిన్యూస్ విన్నింగ్ స్ప్రీ అంటూ కూడా వార్తనిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కూడా వార్తను హైలైట్ చేయడాన్ని చూస్తున్నాం. అలాగే పవర్ ఎట్ సెంటర్ మీన్స్ మోర్ ఫండ్స్ అంటూ కూడా కేటీఆర్ కు సంబంధించి వార్తనిచ్చారు. అలాగే కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని కేసీఆర్ను గెలిపించాలంటూ కూడా నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. అలాగే కాప్స్ క్రాక్ డౌన్ ఆన్ హవాలా ట్రేడ్ 90 lakhs సీజ్డ్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఎన్నికల కోడ్లో 90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు తెలంగాణ టుడేలో. అలాగే ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వార్తను చూస్తున్నాం. టీఆర్ఎస్ టు కమ్ అవుట్ విత్ ఎ లిస్ట్ ఆఫ్ 10 టుడే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. అలాగే యువర్ ఓట్ ఈస్ ఎ వెపన్ అంటూ మరో వార్తను చూస్తున్నాం. ప్రియాంక గాంధీ మీ ఓటును వినియోగించుకోండి, ఆలోచించి ఓటు వేయండి అంటూ కూడా సూచించారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం ది హ్యాండ్స్ ఆఫ్ ఇండియాలో. ఇక ప్రియాంక గాంధీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య సూచనలు చేశారు. అలాగే మోదీపై విమర్శలు చేశారు. దానికి సంబంధించి వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ద ఎకనామిక్ టైమ్స్ లో చూస్తే గనక ఏంజల్ ట్యాక్స్ బ్రేకర్స్ స్టార్ట్అప్ ఇన్వెస్టర్స్ మే గాట్ గవర్నమెంట్ స్టాంప్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. అలాగే ఇక ఇవి ఇవాటి దినపత్రికల్లో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక ఇవాళ సబితా రెడ్డి అలాగే కార్తిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇవి ఇవాటి న్యూస్ పేపర్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.